మన తెలంగాణలో ఇలా ఆడపిల్లలకి దొంతులు ఇస్తామన్నమాట. దివాళీకి అమ్మమ్మలు వచ్చి ఇలా మనవరాలకి దొంతులు ఇస్తారు. నచ్చిందా? చెప్పు హ్యాపీ దివాళీ చెప్పు. సరే దివాళీ సాంగ్ పాడు. దీపావళి దీపావళి ఏదో అమ్మమ్మకి చెప్పు. దీపావళి 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 వచ్చింది, టపా టపా టపాసుల శబ్దము వినిపిస్తుంది. దీపావళి 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 వచ్చింది, టపా టపా టపాసుల శబ్దము వినిపిస్తుంది. దీపావళి 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 వచ్చింది, టపా టపా టపాసు కొత్త బట్టలు మిఠాయిలు తెచ్చింది. మన తెలంగాణలో ఇలా దొంతులు తెచ్చి ఇస్తారనమాట. ఫస్ట్ టైం అమ్మ వెండి దొంతులు తెచ్చింది, ఇంకా అలా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ తెస్తుంది. Diwali is a famous Hindu festival. Comes in October or November. On this day, Lord Rama came back from exile. We clean our home on Diwali. We worship Goddess Lakshmi all night. ప్రతి పండుగకి ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత, దాని వెనకాల ఉన్న కథ చెప్పడము చాలా ముఖ్యము. పిల్లల చేత ఖచ్చితంగా ఆ పండుగకు సంబంధించిన పాటలు కానీ ఆ సాంప్రదాయ విలువలు కానీ తెలుసుకునేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. Hello everyone, my name is Dhanvi. Today I am going to speak a few lines about Diwali. Diwali is a famous Hindu festival. It comes in October or November. On this day, Lord Rama came back from exile. We clean our home on Diwali. Worship Goddess Lakshmi on night. On this day, we make Rangoli in our home. గుడ్ గర్ల్ దండి, గుడ్ గర్ల్. చప్పట్లు కొట్టు మరి. నువ్వు ఇంకోటి తీసుకున్నావా? చాలు, ఎక్కువ తింటే కూడా కాపుతా వస్తుంది. ఇంకా లేవు నాన్న. నేను బిస్కెట్ ప్యాకెట్ వేద్దామని మర్చిపోయాను అన్న సార్. ఒకటి ఇస్తాను, ఆ బాంబు కూడా కొంటాం మేము. అట్లా వేయాలి, గౌరమ్మ కదా, దొంతు లక్ష్మీదేవి. చేతులు ఎత్త కూర్చో. కూర్చో. నువ్వు కూడా కూర్చో ఇక్కడ. నువ్వు కూర్చోక కూర్చోవాలి. కూర్చో. ఏమన్నా చూడాలి, కూర్చో. అది చూడుతుంది. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అమ్మమ్మ. హ్యాపీ దివాళీ నాన్న. హ్యాపీ దివాళీ. క్రేజీ బాయ్ అని నాకు తెలుసు కానీ అక్క ఎందుకు ఏం తింటావు? అవి తింటావా? అవి తినరు, అవి దొంతులు ఆడుకోవడానికి అవంతే. నీకు కూడా ఇస్తుందిరా గిఫ్ట్, అది పో. కూర్చో, కూర్చోవాలి, కూర్చోవాలి. ఇలా పట్టుకోవాలి పైగా. నువ్వు చూడు, బాగుంది. పెట్టేసి రుగాష్, దివాళీ గురించి స్పీచ్ చెప్పు అమ్మమ్మకి. రుగాష్ అలా చేయొద్దు ప్లీజ్. అమ్మమ్మకి దివాళీ గురించి స్పీచ్ చెప్పు. అమ్మమ్మకి తెలియదుగా చెప్పు.
పెట్టేసి దాని ఇక చాలు. ఇంత బియ్యం చాలు ఇంకా. అన్నిట్లో బియ్యం పెట్టా. రుహాన్ దివాళీ గురించి చెప్పు, పని చేసుకుంటున్నా చెప్పు. ఓకే ఓకే డైస్ ఓకే ఓకే డన్. వాళ్ళ పేర్లేం తీయకుండా చెప్పు. దివాళీ పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటాం. పురాణం ప్రకారం దీపావళి పండుగ చెరువుపై అది కాదు. చెప్పు. దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ అమావాస్య జరుపుకుంటాం. పురాణం ప్రకారం దీపావళి పండుగ 14 సంవత్సరం వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి రావడం చూపిస్తుంది. గుడ్. ఇంకా నెక్స్ట్ డైలాగ్ చెప్పు. ఏంటంటే పిల్లలు పెద్దలు బాణ సంచా కాలుస్తూ ఆనందిస్తారు. దీపావళి చెరువుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. గుడ్ గుడ్ గుడ్. ఇది రుహాన్ష్, ఇది ఏంటి, త్రేతాయుగంలో రాముడు రిటర్న్ వచ్చినప్పుడు మనము 14 సంవత్సరాల వనవాసం తర్వాత ఇది జరుపుకుంటామా. మళ్ళీ ద్వాపర యుగం ఉంటది కదా, కృష్ణుడు ఉన్నప్పుడు, కృష్ణుడు సత్యభామ ఉన్నప్పుడు కూడా సత్యభామ ఏం చేస్తుంది, నరకాసుడిని వధిస్తుంది. రోజు వధించి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎస్ మై డియర్ సత్యభామ, నువ్వు సత్యభామవే, నాకు తెలుసుగా. యా, నువ్వు గుడ్ మా, నువ్వు గుడ్, వెరీ గుడ్. ఓకే 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 గుడ్. ఇప్పుడే ఎన్ని చేస్తున్నావు, పెళ్లి పిల్లవైనాక నాతో ఎన్ని సేవలు చేయించుకుంటావు. వాటర్ తెచ్చియాలంట. తెచ్చిస్తా. తప్పుతుందా? నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా. 11 years వచ్చినప్పుడు ఏమైంది రుహాన్స్, నీ పులిహోర లాకెట్తో కుస్తీ పడుతున్నావు. ఏ చూపి. లైటింగ్ పెట్టేసినావు అర్జున్ బయట. ఉన్నాను అట్లా కరెక్ట్ పెట్టుకుంటున్నావు. గుడ్ గర్ల్, పెట్టేసుకో. అది కదేంటి, ఏం చేయాలి పెద్దగైనాక? దీపావళి వచ్చింది, పాట పాడు. అమ్మమ్మకి అదొకటి ఫైనల్. దీపావళి వచ్చింది. అయితే రుహాన్స్కి వచ్చు, ధన్వికి రాదు ఆ పాట. అయ్యో నేను ధన్వికి వచ్చు అనుకున్నా. అవునా? పాడు పాడు. ఓకే 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 పాడు. దీపావళి దీపావళి వచ్చింది, టపాసులా కొత్త బట్టలు తెచ్చింది, మిఠాయిలు తెచ్చింది, రోబోట్ రాకెట్ వెలిగిస్తాము, ఆకాశం ఎగిరేద్దాము. సర్రుమని ఆకాశంలో ఎగిరేస్తావా? ఆహా. ఇంకా క్రేజీ బాయ్. వావ్, నీ ఫింగర్ రింగ్స్ బాగున్నాయి, నాకు ఇస్తావా? నీ నోస్ రింగ్ బాగుంది, ఇస్తావా? ఇయ్యవా? నీ పాపట్ బిల్ల. రుహాన్స్, నీ పులిహోర లాకెట్ ఇస్తావా? కూర్చో, నువ్వు కూర్చో. వాడు ఇచ్చేస్తా అంటాడు. గర్ల్కి బాయ్కి అదే డిఫరెన్స్. నువ్వు ఇస్తావా? ఏయ్ ధనమ్మా, నీ ఫింగర్ రింగ్స్ చూపి, నా వీడియో తీస్తా. ఏంటివి అవి? ఈరోజు ఏమైంది నీకు? ఏం పూజ చేశారు? దివాళీ పూజనా? ఎందుకు? ఎందుకు? నువ్వు దేవతనా? ఆహా, ఏం దేవత? ఓ గాడెస్ లక్ష్మియా? మాకు గోల్డ్ ఇస్తావా? గాడెస్ లక్ష్మి అట్లా కొంచెం ఉన్నాయి అన్నది ఎక్కువ ఉన్నాయి అంటది. గాడెస్ లక్ష్మి ఎప్పుడు ఇస్తూనే ఉంటది. నీ ఫింగర్ రింగ్స్ చూపి. వావ్, నీ ఫింగర్ రింగ్స్ బాగున్నాయి, నాకు ఇస్తావా? అమ్మ పెట్టింది, నేనే పెట్టా. కాదు ధను, నీ ఫింగర్ రింగ్స్ బాగున్నాయి, నాకు ఇస్తావా? నీ నోస్ రింగ్ ఇస్తావా? నీ ఇయర్ రింగ్స్ చూపి. కొత్తగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు. ఎవరి ఇయర్ రింగ్స్ అవి?
అమ్మవి నా ఆస్తంతా తీసేసుకుంటాం. ఆగా Earrings అవి ఇదిగో. నా నా కాదు కాదు, నీ కొత్త ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు చూపి, నాకు ఇస్తావా? నా ఇయర్ రింగ్స్ కూడా తీసేసుకుంది, నా నోస్ రింగ్ తీసుకున్నావు. అండ్ ఈ నోస్ రింగ్ అది అయినా, ఈ నోస్ రింగ్ నీదే, ఈ పాపడి పిల్ల నిజే. క్రాకర్సా? అన్నం ఉంది ఇంకొక టెడ్డీ బేర్ డాన్స్ ఆడుతుంది అన్న. ఏంటి ఇగో ఆ బొమ్మలకు ఎట్లా క్లిప్పులు పెడుతుంది చూడు, ఆ బొమ్మలను కూడా ఫ్రాకులు వేస్తుంది, క్లిప్పులు పెడుతుంది, దీనికి బ్లౌజెస్ వేస్తుంది. రోజు ఈ బొమ్మలు చదవడం ఒక పెద్ద పని అయిపోయింది. మనం ఏ యుగంలో ఉన్నామా? మనము ఉన్నది కలియుగం. కలియుగం కలియుగం అంటే ఇదే, విధి వైపరీత్యాలన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కలియుగం అంటే ఇదే, మీరు అల్లరి చేస్తారు కదా, అదే యుగం కలియుగం. మంచోళ్ళు కష్టపడతారు. చూశారు కదా ధన్వి రుహాన్స్ దొంతుల సంబరం. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.